ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని తొందరగా చదువు, లేదంటే అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు. ఈ విషయం ఎప్పుడు బయటికి చదవకూడదు. దీని గురించి వివరంగా తెలుసుకున్న తర్వాత అత్తయ్య వాళ్ళ దగ్గర మాట్లాడాలి. అందరం ఎదురు చూస్తున్నాం. తొందరగా చదువు అవని. సంక్రాంతి పండగకి సంబంధించిన మంచి పాటకు డాన్స్ చేయాలని ఉంది. అవని ఎందుకలా చెప్పింది? ఈ మాత్రం దానికి ఎందుకంత బిల్డప్ ఇచ్చావు? ఫెస్టివల్ సాంగే కదా, అందరూ కలిసి స్టెప్పులేద్దాం. సరే. ఇలాంటి సమయంలో కారు రిపేర్ కావడం ఏంటి? ఎప్పటికి రెడీ అవుతుంది? బ్రేక్ డౌన్ అయింది స్వామి. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, త్వరగా అయిపోతుందిలే. ప్రయాణ సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందే చూసుకోవాలి కదా. రాత్రి సమయంలో ఎలాంటివి జరిగితే ఎంత ప్రమాదం? చెక్ చేసుకునే కారు బయటికి తీయడం జరిగింది స్వామి. ఇలాంటివి జరుగుతాయని మనం ఊహించలేం కదా. అతన్ని కంగారు పెట్టకు సంపద. మనం మన గమ్యాన్ని చేరుకోవడానికి మన సారథి అతనే. మార్గమధ్యంలోనే ఉన్నాం కదా. అందులోనూ అసలైన పండగ రేపు. ఈ రాత్రికి చేరుకోలేకపోయినా రేపటి ఉదయానికల్లా చేరుకుంటాం. ఒకవేళ పండగనాడు నేను శుభవార్తను చెప్పలేకపోయినా నేను చెప్పిన నాడే వాళ్లకు పండగ. అవనే శ్రీకర్ల కూతురు బ్రతికే ఉందని మీరు చెప్పిన దగ్గర నుంచి నాకే ఇంత సంతోషంగా ఉంది. మీరు వారితో చెప్పిన తర్వాత వారి ఆనందం ఎలా ఉంటుందో చూద్దామని నాకు చాలా ఆత్రంగా ఉంది. ఏది ఎప్పుడు ఎక్కడ చెప్పించాలో అంతా అమ్మవారికి తెలుసు. మనం తొందరపడినంత మాత్రాన ముందు జరగదు. మనం నిర్లక్ష్యం చేసినంత మాత్రాన వాయిదా పడదు. లోక కళ్యాణాలు జరగవలసిన ఘడియల్లోనే జరుగుతాయి. అవని, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాంలో అందరికంటే మనకే మంచి సాంగ్ వచ్చింది కదా. ఏమైంది అవని? ఎందుకు ఇలా ఉన్నావు? ఇదేంటి, ఏదో ఇంపార్టెంట్ చీటీలా దీన్నే చూసుకుంటూ ఉన్నావేంటి? అవును బావా, ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో సాంగ్ అని రాయలేదు. ఏం రాసిందో చూడు. ముక్కు పుడక చేతికి అందగానే దాన్ని నిహారిక కృష్ణలు అమ్మేద్దామని అనుకుంటున్నాడు. ఇదెవరు రాసుంటారు? ఇది ఆ చిట్టిల బౌల్లోకి ఎలా వెళ్ళింది? కృష్ణ అన్నయ్య వాళ్ళైతే ఇలా రాసుకోరు కదా. శౌర్య ఈ రూమ్లోకి వచ్చి పెన్ను బుక్కు పట్టుకుని వచ్చింది. అంటే శౌర్య రూమ్లోకి రావడానికి ముందే ఎవరో రూమ్లోకి వచ్చి ఇది రాసి బుక్లో పెట్టుంటారు. గేమ్ సమయంలో అందులో కలిసిపోయి ఉంటుంది. ఈ హ్యాండ్ రైటింగ్ మాత్రం మనింట్లో వాళ్ళదే బావా. ఇలాంటి రైటింగ్ మనింట్లో ఎవరిదై ఉంటుంది? ఇది దొరకాలన్నదే వాళ్ళ ఉద్దేశం, కానీ వాళ్ళు దొరికిపోకూడదు అని ఇలా చేశారు. చాలా జాగ్రత్త పడి చేసిన పని ఇది. అందరికంటే ముందు మనకు నిజం తెలియాలని మన రూమ్లో బుక్లో పెట్టారు కాబట్టి వెంటనే ఈ విషయం అమ్మ వాళ్ళకి చెప్పేద్దాం. ఈ ఆధారం చూపిద్దాం, పద. వద్దు బావా. వద్దా? ఎందుకు?
ఇలా రాసిన వారి ఉద్దేశం మంచిదే అయి ఉండొచ్చు కానీ దీనిని తీసుకునే వారి మనసులకు ఇది నిజమని నమ్మే గొప్పతనం ఉండదు. ఇది మన క్రియేషన్ అనుకుంటారు. నిహారిక వాళ్ళకి ముక్కు పుడక దక్కుతుండడం ఓర్వలేక అసూయతో ఈర్ష్యతో మనం ఇలా రాసి నాటకం ఆడుతున్నామని తిరిగి మనల్ని నిందిస్తారు. గతంలో మనం ఎన్నో విషయాల్లో ఎన్నో ఆధారాలతో చూపించాం. అయినా సరే మనల్ని నమ్మలేదు కదా బావా. నిజానికంటే అబద్ధానికి బలం ఎక్కువ ఉంది. కలియుగం కదా. కానీ ఈ విషయం మనం అమ్మ వాళ్ళకి తెలియజేయకపోతే అన్నయ్య వాళ్ళు ఘోరమైన తప్పు చేస్తారు. ముక్కు పుడక నమ్మేస్తే మన వంశానికది ఎంత అప్రదిష్ట. ముక్కు పుడక మనకు గాని మన పదూర్లకు కాని కేవలం ఒక ఆభరణం కాదు, ఒక అభయం. తన ముక్కు పుడకను అమ్మవారే కాపాడుకోవాలి. చూసారా అమ్మవారి మహిమ? ఇందులో అమ్మవారు చేసిందే ఉంది. ఇంట్లో ఇంతమంది ఉండగా ఈ చీటీ మీ దగ్గరికి ఎందుకు చేరింది? ముక్కు పుడక చేరే చోటు మంచిది కాదని, అందుకోపోయేవారు మంచివారు కారని మీకే తెలియాలని అమ్మవారు ఎందుకు చేసింది? అమ్మవారు ఇంకా మిమ్మల్ని తన భక్తురాలిగా ఎన్నుకుంటున్నారని అర్థం. జరగబోయే అన్యాయాన్ని మీరే ఆపాలని అర్థం. అంతా అమ్మవారి లీల. అమ్మవారి లీలలు ఏమైనా అయిండొచ్చు గాని ఇంటి పెద్ద దిక్కు ఎవరి మాట వినడం లేదు. అలాంటప్పుడు ఏం చేయగలం? మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరు మేడం. నేనేం తలుచుకోవాలని అనుకోవడం లేదు. మీరు అనుకోకపోయినా అమ్మవారు చేయించవలసింది చేయిస్తుంది. రేపు పండగలో ఇంకా ఎన్ని విచిత్రాలు జరుగుతాయో చూద్దాం. అక్షయ్ మాటలు అచ్చం అమ్మవారి మాటలు అనిపించాయి. సాక్షాత్తు అమ్మవారే మన ముందు నిలబడి మాట్లాడినట్టుగా అనిపించింది. నాకేం అలా అనిపించలేదు. అవని ఆ చీటీ చదివింది కాబట్టి అంత తేలిగ్గా విడిచిపెట్టదు. శౌర్యకు ముక్కు పుడక దక్కకుండా ఏదో ఒక ఉపాయం చేస్తుంది. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటపడ్ను. ఈ వసంతతో అస్సలు పడలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.